దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు మనతో యాక్సెస్ ఇవాళ దయచేసి పాలన చూసి పథకాలు చూసి ఆయన పేదవాడు ఆరోగ్యం ఉండాలని ఆరోగ్య రక్షణ ఆరోగ్యశ్రీ గాని పెట్టడం ద్వారా వ్యవసాయం వ్యవసాయ భరోసా రైతు భరోసా కానీ విద్యా దీవెన ఈ పథకాలను చూసిన తర్వాత మళ్ళీ వస్తాను. ఆగండి, దయచేసి ఆగండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అక్షయ్ సత్యం గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆగండి. సత్యం గారు, గుడ్ మార్నింగ్. యా సత్యం గారు, వినిపిస్తుందా? సత్యం గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? హలో సార్, ఉన్నా సార్, లైన్ లో ఉన్నా. హలో హలో యా చెప్పండి సత్యం గారు. రెండో విడత లిస్ట్ ఎప్పుడు ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది? హలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది సార్. సత్యం గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? సార్ నేను లైన్ లో ఉన్నాను సార్, నాకు వినిపిస్తుంది. మీ వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది సార్. యా వినిపిస్తే కంటిన్యూ చేయండి, చర్చ కంటిన్యూ చేయండి. సత్యం గారు, రెండో విడత టీడీపీ జనసేన లిస్ట్ ఎప్పుడు రావచ్చు? నిన్న హరిరామ జోగయ్య గారు కుమారుడు జనసేనకి రాజీనామా చేసి జనసేన మీద ఆయన ఆరోపణలు చేసి వైసీపీలోకి వెళ్ళారు. ఇది జనసేనకి ఏమైనా నష్టం కాబోతుందా? సార్ టీడీపీ లిస్టు గురించి చెప్పే ముందు జోగయ్య గారు, ఇది హరిరామ జోగయ్య గారి అబ్బాయి చీకంటి సూర్యప్రకాష్ గారి గురించి మాట్లాడతాం సార్. జోగి గారి అబ్బాయి వైసీపీలో జాయిన్ అవడం వైసీపీకి లాభమా జనసేనకి నష్టమా అంటే ఖచ్చితంగా తాత్కాలికంగా వైసీపీకి లాభమే కావచ్చు. ఎందుకంటే అదిగో పవన్ కళ్యాణ్ అలా చేసి ఇలా చేసి అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా కాపుల్లో ఒక అసమ్మతిని లేదా ఒక ఆవేశాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది జోగి గారి అబ్బాయి వైసీపీలోకి వెళ్ళడం మాత్రం జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా కాపులు కానీ ఇది శుభ సూచకము. ఎందుకంటే ఎంచుమించి 56 నుంచి చూస్తున్నాం ఈ కాపు కుల సంఘాలు కానీ లేదా కాపు నాయకులు కానీ కాపు ఉద్యమకారులు కానీ లేదా కాపు ఉద్యమాలు కానీ ఈ ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం తొత్తులు లేదా కమ్మ సామాజిక వర్గం తొత్తులు లేదా కాంగ్రెస్ పార్టీ తొత్తులు టీడీపీ తొత్తులు ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా నాటకం వాడేవాళ్ళు అని నేను పదే చెప్తుంటే అందరూ నన్ను అంటుంటారు మీ కాపు సంఘాలకు వ్యతిరేకవాడు. ఎందుకు వ్యతిరేకం? ఇటువంటి వాళ్ళే ఈ రోజున ఈ జోగి గారి అబ్బాయి వెళ్ళకపోతే అది ఇప్పటికి కాపీ అవుతాయి ఏమనుకుంటున్నారంటే అరే పవన్ కళ్యాణ్ గారు జోగి గారిని ఎందుకు విమర్శిస్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు తీసుకోవట్లేదు, ఇటువంటి నిజ రూపాలు తెలుసుకునే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవట్లే. వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ ఏజెండా ఒకటి ఉంటది. ఇంకో 4 రోజులు పోతే ముద్రగడ పద్మనాభం గారి నిజ రూపం కూడా బయటపడుతుంది. అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు కన్నా ఈ కాపు యువత కానీ ఈ జన సైనికులు కానీ అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు నమ్ముకోండి, అది ఏ పార్టీ అయినా సరే, కానీ కుల సంఘాలు కానీ కుల నాయకులు కానీ ఉద్యమ సంఘాలు కానీ ఉద్యమ నాయకులు కానీ నమ్ముకోకండి. వాళ్ళ గాలివాట మనుషులు ఎటు గాలి ఉంటే అటు పోతారో జాతిని అమ్మేసుకుని పోతారో అనేది ఈ సందర్భం తెలుసుకున్నాను సార్. ఒక్క 4 రోజులు 10 రోజులు ఆగండి ముద్రగడ పద్మనాభం గారి నిజ స్వరూపం కూడా తెలిసిపోతాయి. వీళ్ళందరూ ఇప్పుడు జోగి గారు అన్నారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఉత్తరాలు రాస్తారా సీఎం చేయమని? సత్యం గారు, వాళ్ళ అబ్బాయికి చెప్పి సీఎం చేయమనండి. సత్యం గారు ఇంకొక మాట సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం మీద ఉత్తరం రాశారు. జనసేన పార్టీలోకి కూడా జనసేన ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళడానికి వారికి హక్కు లేదా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తమ ఇంటికి వస్తారని చెప్పేసి ఆశించాను, ఆయన కబురు పంపాను, వస్తామన్నారని లెటర్ లో రాశారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాని పక్షంలో ముద్రగడ పద్మనాభం గారు వెయిట్ చేసి వేరే పార్టీ చూసుకుంటే తప్పేంటి? అంటే ఆయన పోకూడదా? పవన్ కళ్యాణ్ గారు పిలవక ఆయన పోక ఇంకా ఆయన రాజకీయంగా ఆయన కొడుకులు ఎదగొద్దా? 78లో ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చి మా అయితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని వేరే పార్టీలోకి పోవద్దంటారు, ఉన్న పార్టీలో గౌరవించే పరిస్థితి లేదు. ఎట్లా ఇది సత్యం గారు? ఇది సార్ ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉంది, ఏ రోజు నేను విమర్శించానా నేను?
అంటే బొత్స ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుని ఎవరిని విమర్శించను నేను. రాజకీయ నాయకుడు ఇంత కూడా ఫస్ట్ లైన్ చెప్పారు, రాజకీయ నాయకుని నమ్ముకోండి అని. రాజకీయ నాయకుడు తన ఇష్టం, వైసీపీ కన్నా జాయిన్ అవ్వచ్చు, టీడీపీ కన్నా జాయిన్ అవ్వచ్చు, బీజేపీ కన్నా జాయిన్ అవ్వచ్చు, జనసేన కన్నా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, అది వాళ్ళ ఇష్టం. కానీ కులం పేరు చెప్పి ఎదిగి, కులం పేరుతోటి ఉద్యమాలు చేసి, కులం పేరుతోటి ఉత్తరాలు రాసి సడన్ గా పార్టీలు మారిపోతుంటే ఇంతవరకు చేసింది దేనికోసం? అది ముద్రగడ పద్మనాభం గారికి గుర్తింటది, జోగి గారికి గుర్తింటది, జోగి గారి అబ్బాయికి వినండి సత్యం గారు, కులం పేరుతో ఎవరెదిగారు చెప్పండి. ఎవరు ఉద్యమాలు చేశారే ముద్రగడ పద్మనాభం గారు ఏం కులం పేరుతో ఎదగల. కులం అనే వినండి కులం అనే ఆ పదాన్ని భుజాన్ని వేసుకోక ముందే ఆయన ఎమ్మెల్యే మంత్రి నేను ఒప్పుకుంటా. ఇన్ఛార్జి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి హయాంలో ఇన్ఛార్జి ముఖ్యమంత్రి, కదా. హోం